ప్రేమిస్తే ఏమవుతుంది 4వ భాగం. 3వ భాగంలో కవితకు గతం గుర్తుకొస్తుంది. తండ్రికి తను ప్రేమించిన విషయం, అతన్ని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు తండ్రి తన సందేహాలు వెలిపుచ్చడం, తన తండ్రిని సముదాయించడం అన్నీ గుర్తుకొస్తాయి. కథ కొనసాగుతుంది. 2 ఇడ్లీ సాంబారే తీసుకుంది. ఎంతైంది బాబు? కాఫీ వద్దా? తన వంక తేలిగ్గా చూస్తున్న సర్వర్ని చూడలేక తలదించుకుని సన్నగా గుణిగింది. వద్దులే, బిల్లు చెప్పు. బిల్లు కౌంటర్లో ఇచ్చేయి. నిర్లక్ష్యంగా బిల్లు కాగితం విసిరేసి పెడుతున్న సర్వర్ని నిర్లిప్తంగా చూసి నిలబడలేక తూలింది. చూడండి, ఎదుటి కుర్చీలో కూర్చున్న అమ్మాయిని చూసి నీరసంగా నవ్వింది. నన్నా? మిమ్మల్నే. బాగా ఆకలి మీద ఉన్నట్టున్నారు. టిఫిన్ తిన్నాను, ఆకలి తీరినట్టు లేదు, కూర్చోండి. అయాచితమైన ఆదరణకి ఆశ్చర్యపోతుంటే ఆ అమ్మాయి అప్పుడే సర్వర్కి ఆర్డర్ ఇవ్వటం కూడా అయిపోయింది. డబ్బు ఆకలిని తీరుస్తుందనుకుంటేనే, ఆకలి తీర్చడానికి సరిపోతుంది అనుకుంటేనే ఇలా తినటానికి బయటికి రావాలి. ఆ అదృష్టం, ఆలోచించే శక్తి అందరికీ ముందే ఉండవు. మీ పేరు? ప్రమీల. నా పేరు లలిత. నా మీద ఎందుకు జాలి వేసింది? ఎందుకు నా కోసం డబ్బు ఖర్చు పెడుతున్నారు? ఆత్మాభిమానంతో అడుగుతున్న ప్రమీల వంక అభిమానంగా చూసింది లలిత. ముందు టిఫిన్ తినండి. కాస్త ఓపిక వచ్చాక తీరిగ్గా మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆకలి అభిమానాన్ని జయించింది. ఆత్రంగా టిఫిన్ పూర్తి చేసిన ప్రమీలకి కాఫీ కప్పు అందించింది. సర్వర్, బిల్ తీసుకురా. ₹1 టిప్పు వదిలి హుందాగా లేచిన లలిత వెంట తలుంచుకొని అనుసరించింది ప్రమీల. తలుపు తాళం తీస్తూ అదోలా నవ్వింది లలిత. ఇదే నేనుండే భవనం, లోపలికి రండి. ముందు గది చిన్నదైన డ్రాయింగ్ రూమ్గా చక్కగా సర్ది ఉంది. దాన్ని ఆనుకొని మరో చిన్న రూమ్ ఉంది. దీన్నే కిచెన్గాను బాత్రూమ్గాను ఉపయోగిస్తూ ఉంటాను. మూలగా చిన్న కిరోసిన్ స్టవ్, చిన్న చిన్న గిన్నెలు, 2 స్టీలు గ్లాసులు, కంచాలు గోడవారగా పొందిగ్గా ఉన్నాయి. ప్లాస్టిక్ బుట్ట సగానికి కూరలు, దానిపైన సీసాల్లో ఊరగాయలు కనిపిస్తున్నాయి. ఇంటిని తీరిగ్గా చూద్దురు గాని ముందర రెస్ట్ తీసుకోండి. డ్రాయింగ్ రూమ్లో ఒక పక్కగా చిన్న నవారు మంచం, దానిమీద తెల్లని దుప్పటి, మెత్తటి దిండు అమర్చి ఉంది. గోడ మూలనున్న చిన్న ఫ్యాన్ వేగాన్ని పుంజుకుంది. కుర్చీ జరుపుకొని కూర్చుంటున్న లలితని తెల్లబోయి చూసింది ప్రమీల. నేను ఇక్కడ పడుకోనా? అసలెవరో తెలియకుండానే అయోమయంగా చూస్తున్న ప్రమీలని మంచం మీద కూర్చోబెట్టింది లలిత. జరిగిన దానికన్నా తమాషాగా ఉందా ప్రమీల? ముక్కు మొహం తెలియని నేను టిఫిన్ పెట్టించి ఇంట్లో మెంబర్ల మర్యాదలు చేయటం నమ్మశక్యంగా లేదు కదూ. అనుకోకుండా జరిగేవి అలాగే ఉంటాయి మరి. కారణం చెప్పనా? సింపుల్. మిమ్మల్ని చూడగానే అనిపించింది నాలాంటి దౌర్భాగ్యమేదో మీలోనూ అంతో ఇంతో ఉండే ఉంటుంది. నన్ను నేను తలుచుకొని మీ స్థానంలో ఊహించుకుని జాలిపడ్డాను అంతే. మీరంటే ఆత్మీయంగా అనిపించింది. ఈ మాత్రం ఆదరణ చూపటంలో తప్పు లేదనిపించింది. పైగా మీరు చదువుకున్న వారిలా సంస్కారవంతంగా కనిపించారు. ఈ మాత్రం సాటి వాళ్ళకి సాయపడగల స్తోమత నాకుంది. లలిత వంక ఆశ్చర్యంగా చూస్తున్న ప్రమీల కళ్ళల్లో కృతజ్ఞత మెరిసింది. నేను దౌర్భాగ్యురాలినే, కానీ నన్ను మీతో పోల్చుకోవటం. అర్ధోక్తిగా ఆగిన ప్రమీల కంఠంలో ఆవేదన వ్యక్తమైంది. నేనేమిటో తర్వాత చెబుతాను, ముందు మీ కథ చెప్పండి. తమాషాగా కళ్ళెగరేస్తూ 2 కాళ్ళు కుర్చీలో పెట్టుకుని కూర్చుంది లలిత. నాదొక పనికిమాలిన కథ. ఎవ్వరికీ ఏ విధంగానూ పనికిరాని అతి సామాన్యమైన కథ. నిర్లిప్తంగా కళ్ళు మూసుకున్న ప్రమీలని తదేకంగా చూసింది లలిత. అంటే నా అంచనా తప్పకుండా ఉంటే నాదే మీకన్నా కాస్త నావెల్టీ ఉన్న కథై ఉంటుంది. నాదైనా ఇప్పుడు ప్రత్యేకత లేని పాత కథే. ప్రతి వీధిలోనూ కనీసం 2-3 ఇళ్లల్లోనైనా జరిగే మామూలు కథే. మిమ్మల్ని చూస్తే బొత్తిగా అమాయకంగా ఉన్నారు. ఎవరైనా మిమ్మల్ని తేలిగ్గా మోసం చేయగలరనిపిస్తోంది. అలాగే మోసపోయి ఉంటారు. నా ఊహ ప్రకారం మీ కథ చెప్పనా? క్షణం ఆగిన లలిత కళ్ళు ప్రమీల కన్నీటి పొరల్లోకి తరచి చూశాయి. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఉంటారు. పెరిగే కోరికలకి, పెంచే ఆశలకి అనువైన వాతావరణం మీ ఇంట్లో మచ్చుకు కూడా ఉండి ఉండదు. ఈలోగా ఏ ఎదురింటి అబ్బాయో పక్కింటి స్టూడెంటో మిమ్మల్ని రెచ్చగొట్టి ఉంటారు. కోరికల్ని అదుపులో పెట్టుకోలేక మీరతంతో లేచొచ్చుంటారు. తరువాత హోటల్లో బస చేయటం, మీ సర్వస్వం దూరం అవటం, మీ నగలు మాయమవటం, మోజు తీరాక అతని మొహం తప్పించటం, మొహం చెల్లక మీరిలా చెప్పుకుపోతున్న లలిత ధోరణికి ప్రమీల వెక్కిళ్ళు ములుకులా గుచ్చుకున్నాయి. ఐఎమ్ సారీ. అయితే జరిగింది మరో విధంగానా?
నేను పొరపాటుగా అనుకున్నానా? అలా వీల్లేదే, ఇలాగే జరిగి ఉంటుందే. నొచ్చుకుంటున్నట్టు గొణుక్కున్న లలిత చాలాసేపటిదాకా ప్రమీల దుఃఖాన్ని ఆపలేకపోయింది. సారీ అన్నాను. లలిత చేతుల్లో మొహం దాచుకుంది ప్రమీల. గోపాల్ కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం, భయం, అర్థం చేసుకోలేని భావాలు ఒక్కసారిగా పోటీలు పడ్డాయి. కళ్ళప్పగించి చూస్తున్న గోపాల్ని సూటిగా చూడలేక తలొంచుకుంది కవిత. నాన్నగారితో మాట్లాడాను. నాన్నగారితోనా? గొంతు తడారిపోయి గోపాల్ మాటలు తడబడ్డాయి. మీరు అడగలేరని తెలుసు, అయినా ఏదో నాడు అడుగుతారని తెలుసు అందాక కవిత బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. కలో నిజమో ఇంకా తేల్చుకోలేకపోతున్నాడు గోపాల్. ఇన్నాళ్ళు పెళ్ళంటే ఒక అభిప్రాయం లేదు నాకు. వివాహ వ్యవస్థ మీద ఆసక్తి లేదు. ఇన్నాళ్ళు నాకు తెలిసింది నేను బ్రతికింది రెండింటి కోసమే. ఒకటి నా రచనా ప్రపంచం, రెండోది నా డాడీతో నేను నిర్మించుకున్న అందాల ప్రపంచం. ఖరీదైన నా చుట్టూ నేను ఏర్పరచుకున్న అరుదైన వాతావరణాన్ని, ఆ అదృష్టాన్ని మించి ప్రపంచంలో నే కోరదగ్గది, పొందదగ్గది లేదనుకునేదాన్ని. నా అంత అదృష్టవంతులు సృష్టిలోనే లేరని గర్వపడేదాన్ని. కానీ అన్నింటినీ మించిన మహత్తు, అన్ని బంధాలను మించిన బలీయమైన అనుబంధం సృష్టిలో కోరుకోతగ్గది. నాలాంటి స్త్రీ సృష్టించుకోతగ్గది మరో ప్రపంచం అపురూపంగా నా కోసం ఉందని, త్వరపడి అందుకోలేకపోతే, ఒక స్థాయి దిగి అడగలేకపోతే, చెయ్యి దాటిపోతే నా అంత దురదృష్టవంతురాలు ఉండదని తెలుసుకున్నాను. మీ పరిచయం తరువాతే గ్రహించగలిగాను. ఏదో లోకంలో ఉండి కథలు అల్లుతున్నట్టున్న కవితని నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయాడు గోపాల్. కానీ నాకై నేను అడగటం వల్ల నా స్థాయి మీ ముందు ఎంతమాత్రం దిగజారదని అనుకుంటున్నాను. ఎందుకంటే మానసికంగా మనం ఏనాడో ఒకటైపోయామని నేను అనుకుంటున్నాను. ఒకరు లేనిదే మరొకరు ఉండలేని స్థితికొచ్చాం. మనం కలిసి ఉండని క్షణాలు భారంగా గడుస్తున్నాయి, విలువ లేనట్లు అనిపిస్తున్నాయి. అలవాటుగా కాదు, అనుబంధంతో, అనాలోచితంగా కాదు, అనురాగంతో. గోపాల్, మీ బదులు కూడా నేనే చెప్తున్నాను. మీరు కళ్ళ ముందుంచలేని భావాలకు కూడా నేను న్యాయం చేయటానికి ప్రయత్నిస్తున్నా. నా మస్తిష్కానికి స్పందన కావాలి, నా మనసు ఉత్తేజం కావాలి, నా మేధస్సుకు సంస్కారవంతమైన మరో మేధస్సు తోడు కావాలి, నన్ను అర్థం చేసుకునే మనసు కావాలి, నా ఉన్నతిని కాంక్షించి చేయూతనిచ్చే సంస్కారం కావాలి, సున్నితమైన నా హృదయాన్ని పదిలంగా కాపాడుకునే పవిత్ర దేవాలయం కావాలి, నా కళాన్ని పదునుగా ముందు కురికించే మూర్తి నా వెన్నంటి ఎప్పుడూ ఉండాలి, నాలో వెలిగే జ్యోతిని శాశ్వతం చేసే సహృదయం నా స్వంతమై ఉండాలి, ఎప్పుడూ ఉండాలి, ఎప్పటికీ ఉండాలి. గోపాల్, నా భావాలు నాకే వింతగా ఉన్నాయి. నేనేనా ఇలా ఆలోచిస్తున్నది అనిపిస్తోంది. ఆలోచనలని ఆచరణలో పెట్టకపోతే, ఆచరణ అంతు చూడకపోతే నిజంగానే నాకు పిచ్చెక్కుతుందేమో. ఇంతవరకు నేను కోరింది అందకపోవడం నా జాతకంలోనే లేదు. ఈ నా నిర్ణయాన్ని ఆలోచన రహితం అనుకోవటం లేదు నేను. ఎన్నో కథలను, ప్రేమ కథలను రాసి లక్షలాది పాఠకులని ఆకట్టుకున్న నా హృదయాన్ని గోపాల్ ఆక్రమించాడు. ఏ పని చెయ్యనివ్వటం లేదు. పాఠకుల కోరికలకు అడ్డం వస్తున్నాడు. అందుకనే కవిత వైపు చూడలేక తలదించుకున్నాడు గోపాల్. డాడీ అన్నారు అతనికి ఎన్నో అభ్యంతరాలు ఉండవచ్చని, తెంచుకోలేని అనుబంధాలు ఉండవచ్చని. అయినా ఈ బంధాన్ని ఇంతగా పెంచిన గోపాల్ ఏనాడు తుంచుకోలేడని చెప్పాను. అన్ని బంధాలకు అతీతమైన అనుబంధం మనదని డాడీతో గట్టిగా చెప్పాను. కదూ కదూ గోపాల్. గోపాల్ గొంతు చిన్నగా వణికింది. కవి, అరుదైన అపరంజివి నువ్వు. ఆ అపరంజే కోరి వస్తే అభ్యంతరమా? నిర్మలమైన దేవతా ప్రతిమవు కవి నువ్వు. పోనీ మీరు భక్తులనుకున్న మీ గుండెల్లో ఆ దేవతకు స్థానం ఇవ్వచ్చుగా. ఈ భక్తుడికి అర్హత లేదు కవి. దీనంగా అంటున్న గోపాల్ని చూసి తేలిగ్గా నవ్వింది కవిత. మీరిలా అంటారని నాకు తెలుసు. అర్థం లేని కులమతాల మీద నాకు నమ్మకం లేదు. అంతస్తును పెంచేవి హృదయ సంస్కారం, విశాల హృదయమే కానీ కంటికి కనిపించే అంతస్తులు, సమాజం కోసం ఏర్పరచుకున్న స్థితిగతులు కావు కవి. గోపాల్ కన్నీటిని దెబ్బతిన్నట్టు చూసింది కవిత. గోపాల్, ఏమిటిది? మనిద్దరి భావాలు ఒక్కటే అనుకున్నాంగా మరి? అయోమయంగా అడుగుతున్న కవిత ముందు పూర్తిగా తల వంచేశాడు గోపాల్. నువ్వు పవిత్రమూర్తివి. అమాయకంగా నీ లోకాన్ని నువ్వేర్పరచుకున్న అపరంజివి. కేవలం ఊహతోనే లక్షలాది పాఠకుల్ని దోచుకున్న అదృష్టవంతురాలివి. పూలబాట లాంటి నీ జీవితంలో ముళ్ళ తుప్పలా నేను ప్రవేశించానేమో.
నిర్మలమైన సెలయేరు లాంటి నీ మనసును అల్లకల్లోలం చేశానేమో, స్వచ్ఛమైన అద్దం లాంటి నీ మనసును ముక్కలు చేస్తానేమో. ఏమిటిది? ఎందుకనుకుంటున్నావలా? ఇన్నాళ్ళు మనం అర్థం చేసుకున్నామనుకున్నది ఇదేనా? ఇంతేనా? మనిద్దరం ఒకటైతే పై భయాలకు ఆస్కారం ఎందుకుంటుంది? ఇంత అపురూపమైన దానివి నన్నే ఎందుకు చేసుకోవాలనుకున్నావు? గోపాల్ మాటల్లో కంపన ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. అదే నాకు అర్థం కావటం లేదు. ఎన్నో సంబంధాలొచ్చాయి. ఎందరో కాళ్ళ దగ్గరకొచ్చి అడిగారు. డాడీ కావాలనుకున్న వాటిని తిప్పికొట్టాను. కానీ ఇప్పుడే ఇలా అయిపోయాను. ఎందుకని అడిగితే నేనేం చెప్పను? పచ్చగా మెరుస్తున్న కవిత పాపిట నుంచి బలవంతంగా కళ్ళు తిప్పుకున్నాడు. చిన్నగా గొణుకుతున్న గోపాల్ వంక ఆత్రంగా చూసింది కవిత. నేను అదృష్టవంతుణ్ణి కవిత. నాకేం మిగల్చరా? నువ్వు దేవతవి కాబట్టి నాకు అదృష్టాన్నిచ్చావు. దురదృష్టాన్ని మూటగట్టిచ్చే నన్నేమని పిలవాలి కవిత? గోపాల్. కవిత కళ్ళల్లో అర్థం కాని భయాలు నీడల్లా కదిలాయి. నేనేది నీ దగ్గర దాచలేదు. అవసరం రాలేదు. కానీ రోజుకి నీ మీద పెరుగుతున్న అనురాగం, క్షణక్షణానికి పటిష్టమవుతున్న మన అనుబంధం నా నోరు నొక్కేసింది. కేవలం స్వార్థంతోనే కాదు, నువ్వు పెంచుకుంటున్న మమతల్ని నేనే చేతులారా త్రుంచలేక, సర్వం మరపింపజేసే నీ కనుసన్నల నుంచి దూరమయ్యే ధైర్యం లేక, దూరమై జీవోత్సవంలా నిస్సారమైన బ్రతుకును చేతులారా ఆహ్వానించలేక, నాకు తెలుసు నీకు అన్యాయం చేస్తున్నానని, అన్యాయం జరుగుతుందని తెలుసు. అయినా కూడా బలహీనుడినై పోతున్నాను. నీచుడినై నీ దగ్గర ఒక రహస్యాన్ని దాచాను. ఇటువంటి రోజు వస్తుందని నాకు తెలుసు. వస్తే తట్టుకోవచ్చనుకున్నాను. కానీ నువ్వు తట్టుకోలేవని తెలుసుకున్నాక చేత్తో నుదురు కొట్టుకుంటున్న గోపాల్ని అదిరే గుండెతో చూస్తోంది కవిత. కవిత కళ్ళను చదివే శక్తి లేనట్టు ఎప్పట్లా తల వంచాడు గోపాల్. నేను వివాహితుడిని కవిత. ఒక్కొక్క మాట శూలంలా గుండెను గుచ్చుతుంటే, ఈ పచ్చి నిజం పట్కారులా గుండెను నొక్కేస్తోంటే, ఊహించని సత్యం దావానలంలా కవిత గుండెను కాలుస్తుంటే, కొడిగట్టిన దీపంలా కళావిహీనమైపోయింది. అమ్మలా పెంచిన అక్క రుణం తీర్చుకోవటానికి నా అభిరుచికి అనుగుణంగా లేకపోయినా, ఏమాత్రం మనసు అంగీకరించకపోయినా అక్క కూతురు జయని చేసుకోక తప్పలేదు. తీరా చేసుకున్నాక తెలిసింది, జయ రక్తంలో క్యాన్సర్కి సంబంధించిన భయంకరమైన వ్యాధి పెరుగుతోందని, ఆ వ్యాధితో బాటే నా మీద మమకారాన్ని పెంచుకుంటుందని. అంతలో నీతో పరిచయమైంది. కానీ సమాజం దృష్టిలో నేను జయకి తాళి కట్టాను, కాదనను. కానీ నీ తలపులకి దూరమై, నీ అనురాగానికి దూరమై బ్రతకలేని నేను మానసికంగా నీతో దాంపత్యం చేస్తున్నాను. నీలో ఆశలు పెంచాను, ఆకర్షించుకున్నాను, సర్వాన్ని దోచుకున్నాను. స్వార్థంతో కాదు, స్పందనతో మోసం చెయ్యాలని కాదు, కేవలం నా దాన్ని చేసుకోవాలనే. నీకు అన్యాయం చెయ్యను కవి, చెయ్యలేను. నీ మనసు విన్న ఈ క్షణం నుంచి నీకు దూరమై అసలు బ్రతకలేననిపిస్తోంది. జయ అదైనా ఎక్కువ కాలం బ్రతకదు. బ్రతికుండగా విడాకులిచ్చి త్వరలో వెళ్ళిపోయే జయకు మనశ్శాంతి లేకుండా చేసి ద్రోహం చెయ్యలేను. అందుకే కవి, బ్రతికున్నన్నాళ్ళైనా తనకి న్యాయం చేయటానికి నువ్వు అనుమతిస్తే, అంతదాకా మన అనురాగం చెదరనివ్వక నేను వస్తూ పోతూ, ఆ తరువాత కవి నీ నిర్ణయం చెప్పు, అక్షరాలా పాటిస్తాను. అప్పుడే తలెత్తిన గోపాల్ కవితని చూసి తడబడుతూ లేచి నిలబడ్డాడు. కవిత, యూ ఫూల్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్ ఐసే. బద్మాష్. కాగితం మీద రాసుకున్న గోపాల్ పేరును పాళీతో చిత్రవద చేస్తూ కసిగా పెదాలు కొరుక్కుంటున్న కవిత నవ్వుతూ లోపలికొస్తున్న రామంని, అతని వెనకే వస్తున్న అందమైన విగ్రహాన్ని చూసి అప్రయత్నంగా లేచి నిలబడింది. కుమార్, ఈవిడే నీ అభిమాన రచయిత్రి మిస్ కవితాదేవి. కవిత, మీట్ మై ఫ్రెండ్ డాక్టర్ కుమార్, గ్లాడ్ టు సీ యూ. అందంగా విష్ చేస్తున్న కుమార్కి ప్రతిగా నమస్కారం పెట్టి సాదరంగా ఆహ్వానించింది కవిత. ప్లీజ్ సెండ్ 3 కాఫీ. రామం ఫోన్ చేసి ఆపేక్షగా కవితను చూశాడు. కవిత, వీడు నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. వీడి స్టార్ చూడు, ప్రొఫెసర్ అయి రేపు ఫారెన్ వెళ్ళబోతున్నాడు. వాట్ యు ఆర్ టాకింగ్? కవిత గారి సెక్రటరీ అవటాన్ని మించిన క్వాలిఫికేషన్ ఇంకేం కావాలి? అందమంతా ఆ నవ్వులోనూ, నవ్వుతున్నప్పుడు మెరిసే ఆ కళ్ళల్లోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే విచిత్రంగా చూసింది కవిత. ఏదో కాన్ఫరెన్స్ ఉందట. వీడు లక్కీగా నా పక్క రూమ్లోనే దిగాడు. ఏదో పని మీద బయటికి వెడుతుంటే వీడు లిఫ్ట్లో కనిపించాడు. దొరల వీడి అవతారం చూసి
చాలా ఏళ్లైందా? అసలు నేను గుర్తే పట్టలేదు. నీకు తెలీదు కానీ కవిత, కాలేజీ డేస్లో వీడు పార్టిసిపేట్ చేయని ఐటమ్ ఉండేది కాదంటే నమ్ము. లిటరేచర్లో కూడా మంచి ఇంట్రెస్ట్ ఉందిలే. సర్వీస్ బాయ్ మళ్ళా డబుల్ కార్డ్స్ వంక చూశాడు. చెక్కు చెదరని కార్డ్సు చెళ్ళున చెంపదెబ్బ కొట్టినట్టు కనిపించాయి. కవిత ఒంటరిగా ఉండటం, ఇటువంటి అందమైన యువకులు అడపాతడపా రావటం, అయినా కూడా బెడ్సు నలగకపోవటం తన సర్వీస్లోనే వింతగా ఉంది. బుర్ర గోక్కుంటూ ట్రే తీసుకుని వెళ్ళిపోయాడతను. రామం, ఇతనిలో గోపాల్ పోలికలు కనిపిస్తున్నాయి కదూ? నాకు అనుమానం వచ్చి అడిగా. మనిషిని పోలిన మనుషులుంటారు. తమాషాగా భుజాలెగరేశాడు రామం. ఎటో చూస్తున్నట్టున్న కుమార్ సాభిప్రాయంగా ముందు కొంగాడు. మీరిప్పుడు రాస్తున్న నవలేమిటండి? నేనింకా పేరు పెట్టలేదండి. పేరు కాదు, థీమ్. మర్యాద కోసం అన్నట్టు కాకుండా నిజంగా కుతూహలం ఉన్నట్టు అడుగుతున్న కుమార్కి చెప్పనా వద్దా అన్నట్టు తటపటాయించింది కవిత. చెప్పటం ఇష్టం లేకపోతే నెవర్ మైండ్. సభ్యత ఉట్టిపడుతున్న అతని వంక మంత్రముగ్ధలా చూసింది కవిత. అబ్బే, అభ్యంతరమని కాదు. ఒక్క క్షణం ఆగింది. ఇందులో 3 రకాలైన స్త్రీ పాత్రలున్నాయి. ముగ్గురు ఏదో రకంగా జీవితంలో మోసగింపబడతారు. తమ అంచనాలు తారుమారై దారుణంగా ఓడిపోతారు. ముగ్గురు ప్రేమే అనుకుని, ప్రేమించామనుకుని, ప్రేమించబడ్డామనుకుని మొత్తానికి ప్రేమ అనే సుడిగుండంలో చిక్కుకుని అగమ్యంలోకి అడుగు పెడతారు. అంటే ఆపోజిట్ క్యారెక్టర్స్ని విలన్స్గా చిత్రీకరించారన్నమాట. చిన్నగా అన్నాడు కుమార్. అన్నమాటే అదోలా నవ్వింది కవిత. ఎందుకనలా? పురుషులందరూ దుర్మార్గులు, అవకాశవాదులు కాదే? అలాగే స్త్రీలందరూ సన్మార్గులు, అమాయకులు కారే? ఒకే నావలో 3 ఒకే రకమైన పాత్రల్ని సృష్టించి ప్రేమ అర్థాన్ని బలహీనపరిచి, ప్రేమకున్న నిర్వచనాన్ని కించపరిచి మగవాళ్ళని ఈ రకంగా సృష్టించటంలో న్యాయం ఎన్నిపాళ్ళుంటుంది? సమపాళ్లలోనే ఉంటుంది. నిజమైన ప్రేమను నిర్వచనం తెలుసుకున్న వాళ్లకన్నా ప్రేమ అనుకునే భ్రాంతిలో కొట్టుకుపోయే వాళ్లే ఎక్కువ. అటువంటి వాళ్లకు సమాజం ఓదార్పునివ్వదు, సంఘం సానుభూతి లభించదు. మండే గుండెకు చిరుచినుకుల్లా కాలే హృదయానికి చల్లదనాన్ని అందించగలిగేది ఒక రచయితే. అజ్ఞాతంగా ఉన్నా నేనున్నానంటూ కన్నీరు తుడిచి ఓదార్చి ఇక ముందు తప్పటడుగు వెయ్యకుండా శ్రేయోభిలాషిలా ఆదుకోగల రచయిత. తన రచనల్లో చెడును చూపిస్తున్నాం కనుక మంచిని చూపించవలసిన పని లేదు. చెడును చూపించే పరిష్కారం వెనకే మంచి అజ్ఞాతంగా దాక్కుని పాఠకుల గుండెల్లో సంఘర్షణ మొదలవ్వాలి. ఆత్మవిమర్శకు తావివ్వాలి. ఒక ఆగర్భ దరిద్రురాల్ని గురించి చెబుతూ వెంటనే ఆగర్భ శ్రీమంతురాల్ని వర్ణించటం అనవసరమని నా అభిప్రాయం. 3 ఒకే రకమైన పాత్రల్ని సృష్టించాను నిజమే, కానీ ఆ పాత్రల స్వభావాల వెనుక తమకి కావలసిన పాత్రల స్వభావాలను పాఠకులే స్వయంగా ఆలోచించి అందుకోవాలి. తొందరపాటుతనానికి, ప్రేమ అనుకున్న భ్రాంతికి, త్వరపడి చేసుకున్న నిర్ణయానికి పరిష్కారం చూపించానే కానీ ప్రేమని ఎక్కడా బలహీనపరచలేదు. పురుషుల్ని అవకాశవాదులుగా చిత్రించాను నిజమే. ఒక దుర్మార్గాన్ని చూపించే సమయంలో దాన్ని గుర్తింపుకు తెచ్చేది దుర్మార్గమే కదా. ఇందులో దుర్మార్గుల్ని వర్ణించాను అంతేకాని మంచివారు, ప్రేమ విలువ తెలియని వారు ఉంటారని నేనెప్పుడూ అనలేదే, ఎందులోనూ రాయలేదే. ఆవేశంగా అంటున్న కవిత వైపు చూస్తూ అభినందనపూర్వకంగా నవ్వాడు కుమార్. మీరు చెయ్యి తిరిగిన రచయితులే కాదు, మంచి వక్తలు కూడా అన్నమాట. మీ ముందు ఓడిపోయాను. కానీ చిన్న రిక్వెస్ట్ నాది. నా దృష్టిలో ప్రేమకి పవిత్ర స్థానం ఉంది. పాత్రతడెరిగి మనసెరిగి పరస్పరం ఇచ్చిపుచ్చుకునే పవిత్ర అంశాన్ని అపాత్రదానంగా గుడ్డివాడి చేతిలో వెలిగే దీపంలా కాక ప్రేమలోని దైవత్వాన్ని చూపించాలని మీలాంటి రచయిత్రులు ప్రయత్నిస్తే అభ్యర్థనగా, అభిమానంగా డాక్టర్ కుమార్ కళ్ళు కవిత హృదయంలోకి దూసుకుపోతుంటే తల వంచుకుని చిన్నగా నవ్వింది కవిత. ఇదివరకు నా రచనలు చదివి ఉంటే మీకు కోరికను కోరేవారు కాదేమో. చాలా మిస్కొట్టేశాను. ఆ మాట నిజమే. అన్నీ కష్టపడి సంపాదించైనా చదువుతాను. సారీ, మీ నవలలు చదవకుండానే కామెంట్ చేశాను. మీకు కోపం వద్దు దయచేసి. అతడేది మాట్లాడినా ముచ్చటగా, హుందాగా అనిపిస్తోంది. మీ టైం వేస్ట్ చేస్తున్నానేమో. మర్యాదగానే లేవబోతున్న కుమార్తో పాటు లేచి నిలబడ్డాడు రామం. నోనో, ఒంటరిగా మటుకు ఎంతసేపు కూర్చుంటాను? రామంకి ఆశ్చర్యం వేసింది. సాధారణంగా రచన పూర్తయ్యేదాకా కవిత ఎవ్వరితోనూ ఇంతసేపు మాట్లాడగా చూడలేదు, ఒక్క గోపాల్తో తప్ప. ఏదో ఆలోచిస్తూ కుమార్ని అనుసరించాడు.
ఫోన్ అదే పనిగా మోగుతుంటే అలసటగా అందుకుంది కవిత. హలో హలో రామాన్ని, ఎంతవరకు వచ్చింది రాత? అంత ఫ్రీగా రాయలేకపోతున్నా. పోన్లే, ఇంటి దగ్గర రాద్దు గాని మావయ్య నుంచి వైర్ వచ్చింది రేపు రాత్రికల్లా వస్తున్నారని. ఈజ్ ఇట్? రూమ్స్ వెకేట్ చేద్దామా రేపు? ప్లీజ్, ఈ లాడ్జీ ఎక్స్పీరియన్స్ చాలు. కొన్ని కథల దాకా నీకు మ్యాటర్కి పనికొస్తుంది. మావయ్యకి తెలిసిందంటే ముందు తిట్లు నేను తినాలి. రేపు వెళ్ళాలి, తప్పదు. ఓకే, ఇంతకీ నవలెప్పుడు పూర్తవుతుంది? పేరెప్పుడు పెట్టేది? త్వరలోనే. సరే, మరో చిన్న రిక్వెస్ట్. ఏమిటది? మీ ఫ్రెండ్ లేడు, డాక్టర్ కుమార్? కుతూహలంతో ముందుకు వంగింది కవిత. నీ గౌరవార్థం చిన్న పార్టీ ఇద్దామనుకుంటున్నట్ట. అదీ కాక అతను అలా త్వరలోనే ఇండియాను వదిలి వెళ్ళబోతున్నాడు కదా. నీకు టైం వేస్ట్ లేదనుకుంటేనే. నీ ఇష్టం రాము, ముభావంగా ఫోన్ పెట్టేసింది కవిత. అలా షాపింగ్కి వెళ్ళొద్దాం, వస్తావా? చనువుగా అడుగుతున్న లలితని నిర్లిప్తంగా చూసింది ప్రమీల. అంత అదృష్టం నాకు లేదు లలిత. నేను బయట ప్రపంచాన్ని చూడలేను. అసలు నాకిలా కూడా బ్రతకాలని లేదు. బొంగురుగా అంటున్న ప్రమీల కళ్ళల్లో నీళ్లు పొర్లి వస్తున్నాయి. చూడు, నేనెవరితోనూ సాధారణంగా మాట్లాడను. అసలు నాకు ఫ్రెండ్స్ అన్న వాళ్లే అరుదుగా ఉంటారు. అసలు నా పరిస్థితులు నీకు తెలీవు. అయినా కూడా నిన్ను ఆత్మీయురాల్లా ఇంటికి తెచ్చుకున్నాను. ఇక్కడ పరిస్థితులు రెండో కంటివాడికి తెలియదగ్గంత గొప్పవి కావు. అయినా నిన్ను తీసుకొచ్చాను. కథల్లో, సినిమాల్లో అయితే తమకు సంబంధం లేని వాళ్లను కూడా ఏదో వరుసలు కలిపి తమతో కలిసే వరాన్ని సంపాదించుకుంటారు. నిజ జీవితంలో ఇటువంటి సంఘటనలు అరుదు. నీ అదృష్టమో దురదృష్టమో నాకు ఆ బుద్ధి పుట్టింది. నిన్ను ఆదుకోవాలనిపించింది. నాకు అసలెప్పుడు మంచి ఉద్దేశాలు రావని, నేను మంచిదాన్ని కాదని మా ఆఫీస్లో వాళ్ళంటూ ఉంటారు. అది వేరే సంగతి. అయినా నీ విషయంలో నేను చేసింది మంచి అనుకుంటున్నాను. అది తప్పని నా చేత అనిపించకుండా నీ మనసులో బాధేమిటో నాతో చెప్పు. నా దగ్గరేది దాచొద్దు. తనెవరో తెలియకపోయినా ప్రస్తుతానికి తనకి మిగిలిన ఏకైక ఆత్మీయురాలు లలిత. నిన్న లలితే ఆదుకోకపోతే, ఈ మాత్రం నీడని చూపించి ఉండకపోతే అసలే తెగిన గాలిపటం లాంటి తను ఏ ముళ్ళ పొదలోనో, ఏ పెంట కుప్పలోనో అనామకంగా, అధ్వాన్నంగా, నికృష్టంగా అంతమై ఉండేది. ఈ పాపిస్ట్ జీవితాన్ని అంతం చేసుకుని ఉండేది. అంతమైతే బావుండేది, అంతమైనా బావుండేది. రెండు చేతులతో మొహాన్ని దాచుకున్న ప్రమీలని ఓర్పుగా చూసింది లలిత. చూడు, మనం అందరిలా పుట్టినా మన జాతకాలు ప్రత్యేకంగా రాశాడు దేవుడు. అందుకే అందరూ వెళ్ళే దారి నుంచి మనల్ని బలవంతంగా తప్పించి ఇక మన పాటలు మననే పడమని వదిలేశాడు. మన దారిలో గాజు పెంకులు, ముళ్ళ కంచెలు, రాళ్లగుట్టలు, అగాధాలు, కంటికి కనిపించని సుడిగుండాలు ఎన్నో ఉంటాయి. అడుగు వేస్తే కాటు వేసే విషసర్పాలు, అకారణంగా విషాన్ని కక్కే విష పురుగులు, అవకాశం వస్తే మింగాల్ని చూసే క్రూర మృగాలు, అవకాశం లేకపోయినా పొడుచుకు తినాలని తాపత్రయపడే గద్దలు, రాబందులు, మనకు దేవుడు కేటాయించి వదిలేసిన దారంతా ఉన్నాయి. మన కోసమే ఉన్నాయి. అందుకే అందరికన్నా మనకి గుండె ధైర్యం ఎక్కువ కావాలి. ఆత్మవిశ్వాసాన్ని అధికంగా పెంచుకోవాలి. చావు కోసం త్వరపడ్డం మానేయాలి. ఎందుకంటే మన దారిలోనే అడుగడుగున మృత్యువు మన కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అవసరమైతే మన ప్రయత్నం లేకుండా దానంతట అదే మనల్ని తీసుకుపోవటం ఖాయం. అందుకు మనం మనసును చంపుకొని వైరాగ్యాన్ని పెంచుకోవటం వెర్రితనం. చూడు, నే మాట్లాడే మాటలు బాధగా ఉన్నాయి, అవునా? లలిత సరికొత్తగా కనిపిస్తుంటే నిర్ఘాంతపోయి చూస్తోంది ప్రమీల. నిజాలు బాకుల్లాగానే ఉండాలి. నిజానికప్పుడే అవి నిజాలు. నా గురించిన నిజాలు నా చాటుగా అందరూ అనుకుంటుంటే, నాకు వినిపిస్తూ ఉంటే ఇంకా చావకుండా ఎందుకు బ్రతికున్నానా అనిపిస్తుంది. చూడు, నిన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? నా మనస్తత్వాన్ని నువ్వే రకంగా ఊహించుకుంటున్నావు? ప్రశ్నార్థకంగా ఉన్న లలిత అంతుపట్టలేదు ప్రమీలకి. నేనేమీ అనుకోను, చెప్పు. బరి తెగించిన దానిలా, మొగరాయుడులా అన్నింటినీ తట్టుకొని పడుండే రాయిగానో రప్పగానో అనుకుంటున్నావు కదూ? లలిత గొంతు వణకటం, కన్నీటి పొర మెరవటం గమనించిన ప్రమీల కళ్ళు పెద్దవయ్యాయి. చూడు, నేను అందరిలా కాకపోయినా చాలామందిలా చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర కూర్చొని పతివ్రతల కథలు చదివేదాన్ని. బామ్మ దగ్గర భగవద్గీత కంటతా పట్టేదాన్ని. కొంత వయసు వచ్చేదాకా వివాహ వ్యవస్థని, భార్యాభర్తల బంధాన్ని పరమ పవిత్రంగా భావించేదాన్ని. వివాహపు తంతును కళ్ళు విప్పార్చుకుని మరీ చూసేదాన్ని. దంపతుల్ని పవిత్రులుగా భావించేదాన్ని.
ఉంచుకున్న వాళ్ళని చూసి నోటి తడి ఆరేదాకా ఖాండ్రించి ఉమ్మేసేదాన్ని. వృద్ధ కన్యల్ని చూసి జాలిపడేదాన్ని. మొక్కుబళ్ళు ముడుపులు అంటూ మడికట్టుకు తిరిగేదాన్ని. అదంతా ఒక స్టేజ్లో. సంసార బాధ్యతలు నెత్తిమీద పడ్డాక చదివిన చదువు 4 రాళ్లను తెచ్చి ఏ ఆధారమూ లేని కుటుంబాన్ని ఆదుకోగలనని తెలుసుకున్నాక, మొగాళ్ళు లేని ఇంటికి పెద్దగా మొగరాయుడిలా ఉద్యోగం కోసం వీధిన పడ్డాక, వీధి కుక్కల్లాంటి మనుషుల్ని చూశాక, పిచ్చి కుక్కల్లాంటి వాళ్ల మధ్యన పొరపాటున పడ్డాక, పెళ్ళంటే పవిత్ర భావం అటుంచి ఏదో విధంగా మొగుడంటూ ఒకడు లేకపోతే, మెళ్ళో తాడు లేకపోతే ఈ పిచ్చి కుక్కల మధ్యన రక్షణ లేదని తెలుసుకున్నాను. కానీ ఆర్థికంగా రక్షణ కల్పించుకోలేని స్థితి, నైతికంగా నిలదొక్కుకోలేని దయనీయ పరిస్థితి. అప్పుడే మా పై ఆఫీసర్ నా మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడని తెలిసింది. నా పరిస్థితుల మీద విపరీతమైన సానుభూతిని పెంచుకున్నారని గ్రహించాను. అకారణమైన జాలితో పాటు అర్థం లేని ఆపేక్షని చూపిస్తున్నాడు. అర్థం చేసుకున్నాక మొదటిసారిగా అతన్ని గురించి ఆలోచించాను. ఎన్నో లక్షలు విలువ చేసే ఖరీదైన పెళ్లికొడుకుల జాబితాలో మొదటివాడుగా ఉన్నాడతను. అపరంజిల్లాంటి అదృష్టవంతులకు కూడా అందుబాటులో లేని స్థాయిలో ప్రథముడుగా ఉన్నాడు. జమీందార్లు అనదగ్గ వార్లు కూడా తమ అమ్మాయిల కోసం క్యూలో నిలబడదగ్గ స్టేటస్లో ఉన్నాడతడు. నేను చందమామను కన్నెత్తి చూడటానికి కూడా అర్హత లేని గడ్డి పువ్వు లాంటి దాన్ని. అయినా అదృష్టం తన్నుకొచ్చిందనుకున్నా. కారణ జన్ములంటే నాలాంటి వాళ్లేనేమో అనుకుని సందిగ్ధావస్థలో పడ్డాను. ఆ రోజు అంతస్తులతో తనకి ప్రమేయం లేదని, అత్యాశకి తానెప్పుడూ దూరంగా ఉంటానని, ఇంట్లో తన మాట కాదని ధైర్యం ఎవ్వరికీ లేదని, నా కుటుంబానికంతా అండగా ఉంటానని, ఇప్పట్లాగే ఎప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి డబ్బు పంపటమే కాక తాను ఆర్థికంగా ఆదుకుంటానని, నాలోని అమాయకత్వం, నిర్మలత్వం తనని అధికంగా ఆకర్షించాయని, బాధ్యతాయుతమైన నా నడవడిక లక్షలాది కట్నం పెట్టని, నన్ను ఒప్పించిన రోజు, మెప్పించి మురిపించిన రోజు, నన్ను చేరదీసిన రోజు సర్వం అర్పించాను. సర్వస్వం తీసుకున్నాడు. ఆ మర్నాటి నుంచి ఆఫీస్లో పనిచేయటం అనవసరం అనుకున్నా. అందరి మధ్య సామాన్యురాల్లా కూర్చోవటం నా స్థాయికి తగదనిపించింది. అతని భార్యగా ఊహించుకున్న నాకు ఉద్యోగం అవసరంగా అనిపించలేదు. అతని జీతం ఇంటికి పంపుతానన్న మాటల్ని తేనె పలుకుల్లా చప్పరించేదాన్ని. చాటుమాటుగా సంసారం చేస్తున్న పబ్లిక్గా భార్యలా హుందాగా ప్రవర్తించడానికి నేను వెనుదీయలేదు. చాటుగా భార్యనైనా మేము పబ్లిక్గా పరాయిగా ప్రవర్తించాల్సిన కర్మేం పట్టింది? చాటుమాటుగా నా కాళ్ళను కూడా ఒత్తే అతని ముందు కేవలం టైపిస్ట్గా పడుండాల్సిన అవసరం నాకేమొచ్చింది? భగవంతుని సాక్షిగా ఎన్నో వందల సార్లు ఉంగరాలు మార్చుకున్న మేము సమాజంలో ఎవరోగా ఎందుకు విడివిడిగా ఉండాలి అనుకున్నాను. నాకు అనిపించిన ఉండక తప్పలేదు. సమాజంలో ఎవరోగా ప్రవర్తించక తప్పలేదు. అతని మాటకు కట్టుబడి, వాగ్దానానికి లోబడి అతని ఆకర్షణలో చిక్కుకుపోయాను. అతను లేందే బ్రతకలిని స్థితికొచ్చి, అతని సన్నిధి జీవిత సర్వస్వం అనుకునే స్థితికొచ్చి, నన్ను తప్ప చేసుకోవడన్న నమ్మకం నాలో ధైర్యాన్ని పెంచింది. అతని బలమైన చేతులు ఎప్పుడూ నాకండగా ఉంటాయని, అతని హృదయంలో నాకు తప్ప మరెవ్వరికీ స్థానం లేదని, సర్వం అర్పించిన అతని సర్వస్వం నాదేనని, నేనేనని పిచ్చిగా కలలుగంటున్న సమయంలో చెప్పకుండా సెలవు పెట్టి కొన్ని లక్షల కమ్ముడు పోయి తనని తలదన్నే అమ్మాయిని చేసుకుని పార్టీ ఇన్విటేషన్ స్వయంగా అందివ్వటానికి కబురు చేశాడు. జీవచ్ఛవాన్నైనా నా చెయ్యి నొక్కుతూ మెల్లగా అన్నాడు, జరిగింది మర్చిపోవటం కష్టమే నాకు తెలుసు. మర్చిపోమ్మని చెప్పేటంత అవివేకిని కాను. అయినా సమాజంలో బ్రతుకుతున్నాం కనుక సమాజపు మర్యాదలు పాటించటం మన విధి. చావు బ్రతుకుల మీదున్న నాన్నగారి కోరికను మన్నించటం ఒక్కగానొక్క కొడుకుగా నా కర్తవ్యం. ఆయన్ని ఏ విధంగానూ బాధపెట్టలేకపోవటం నా బలహీనత. పెళ్లి చేసుకున్నాను నిజమే, అంత మాత్రాన నేను సుఖపడిపోతాను అనుకోవద్దు. కేవలం సాంప్రదాయం కోసమే ఆ పెళ్ళి. నిజమైన పెళ్ళి మన ఆత్మసాక్షిగా ఎప్పుడో జరిగిపోయింది. కానీ మనం బయట పెట్టుకోకూడదు ఎప్పుడు. నేను పెళ్ళైన వాడిని కనుక, పరువు ప్రతిష్టల కోసం బ్రతుకుతున్నాను కనుక మనం అందరి ముందు ఎవరోగా దూరంగానే ప్రవర్తించాలి. సమాజపు నీడ మనకు అనవసరం. వడదెబ్బ తగిలినట్లు ఎండిపోతాం. దూరంగా పేరుకే తనతో సంసారం చేస్తున్నా నిజమైన సంసారం చేసింది నువ్వు ఒప్పుకుంటే చెయ్యబోయేది నీతోనే. బాధపడకు, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. పోనీ పర్మనెంట్గా నిన్ను ఉంచుకోమన్నా లోకం దృష్టిలోనే కాదు అన్నాడు. బాధపడకు, అలా నీకు ఇష్టమైతే సంతోషంగా
హనీమూన్ నుంచి తిరిగొచ్చిన కొత్త పెళ్లి కొడుకు వర్ణించిన డైలాగ్స్ అవి. అవే కాదు, అనుభవపు వేడిలో, వెచ్చగా నునువెచ్చని కౌగిలిలో కొత్తగా సరికొత్త రుచులు అందుకుంటూ ఇంటి దగ్గర పెళ్ళాన్ని పగలు కూడా పడగ్గదిని దాటనివ్వక ముద్దులతో వీడ్కోలు అందుకుని ఆ ముద్రల్ని సిగ్గులేక షర్టు నిండా అంటించుకొచ్చిన అతను ఆ ఆత్రం ఆరాటం హంబకని నన్ను నమ్మమంటాడు. తిరిగి ఆమెతో గడపబోయే రాత్రి గురించి కలలు కంటూనే నేను గొడవ చేస్తానేమోనన్న భయం చేత ఓదారుస్తున్నాడన్నమాట. అందరి ముందు తాళి కట్టాడు కనుక పబ్లిక్లో బాహటంగా అనుమతి పొందాడు కనుక విచ్చలవిడిగా పందుల్లా పవిత్రత చాటున మాంగళ్యం మాటన పడి దొర్లటానికి అనుమతి కోసం దొర్లబోతున్నామని, దొర్లాం కనుక అక్షింతలు వెయ్యమని సిగ్గు లేకుండా పార్టీ ఇవ్వబోతున్నాడు. నాకు ఆవిడకి దేనిలో ఉంది తేడా? ఎందులో ఉంది వ్యత్యాసం? పట్టుచీర చాటున చౌకబారు కామక్రీడలు చెల్లుబాటైపోతాయి. కుంకుమ పాపిట్లో దిద్దుకొని నల్లపూసలతో అసహ్యంగా ముక్కుపుడగతో పవిత్రత కొని తెచ్చుకున్నంత మాత్రాన పడగ్గదిలో అన్నీ ప్రదర్శించవచ్చు. స్కూటర్ వెనకాల వచ్చి భోగందాన్లా లైసెన్స్ బిళ్ళ మెళ్ళో పెట్టుకుని అతని నడుం పట్టుకుని ఊరంతా ఊరేగవచ్చు. ఏం చేసినా ఆవిడ ఇల్లాలు, మహా ఇల్లాలు, పతివ్రత. ఆ మర్నాటి నుంచి నా బ్రతుకు బజార్లో పడింది. డబ్బు కోసం నేను అతని వల్లో వేసుకున్నానన్నారు. మదమెక్కి మీద పడ్డానన్నారు. ఆడది కోరికతో మీద పడితే ఉపయోగించుకొని మగాడు ఎవరన్నారు? ఇంతవరకు అతను నన్ను అనుభవించటమే నా అదృష్టమన్నారు. అతనికి పెళ్ళైంది కనుక ఆవిడ నన్ను తన్ని తగలేస్తుందన్నారు. చూసావా ఎంత భేదమో? అదే ఈ అభిప్రాయ భేదాలు వచ్చి వాళ్ళిద్దరికీ పడకలు వేరైతే సమాజం కన్నీళ్లు పెట్టుకొని ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంది. బంధువులు వాళ్ల కొంపలే మునిగినట్టు ముక్కులు చీదుకుంటారు. ఆప్తులు పడకలు వేరయ్యాయా అని గుండెలు బాదుకుని చేస్తారు. వాళ్ళిద్దరినీ అంటించటానికి, మళ్ళీ కలిపి పడుకోబెట్టడానికి ఎంతో కృషి చేస్తారు. వాళ్ళు కలిసి పడుకోకపోతే వీళ్ల కొంపల్లో దీపాలు ఆరవు. వాళ్ళు సంసారం పేరిట విభజించకపోతే వీళ్ళల్లోని మంట చల్లారదు. ఏం కొన్ని రోజులు దూరంగా పడుకుంటేనేం? వీళ్ళు మటుకు చేస్తారా? బాధపడి బజార్న పడ్డమెందుకు? పబ్లిక్గా భార్యాభర్తల పేరిట వీళ్ళకి వ్యభిచారానికి లైసెన్స్ ఉందిగా. ఏ అర్ధరాత్రో ఏ బలహీన క్షణాల్లోనో ఒకరి మీదకొకరు ఎగబడకపోతారా? పిల్లలు పవిత్రంగా పుట్టకపోతారా? అతను బాధపడ్డాడులే, ఆవిడతో సరిగ్గా సంసారం చేయలేకపోతున్నానని, తనని తలుచుకుంటూ ఆవిడతో ఉండలేకపోతున్నానని, ఆవిడకి కోరికలు తీరటం లేదని, తనిద్దరికీ అన్యాయం చేస్తున్నానని, ఆవిడ ఏడవని రాత్రి లేదని. అందుకే అలా అన్నాడు. ఏం అలా చూస్తున్నావు? పచ్చిగా మాట్లాడుతున్నానన్నా? పరిస్థితులు సమాజంలో గుండెకు తగిలిన గాయపు పచ్చిని మాననీయటం లేదు. మరి నేను కులటనని, సంసారం కోసం, సంసారాన్ని పోషించడం కోసం ఆడకుక్కల వీధిన పడతానని సమాజం జోస్యం చెప్పింది. జోస్యం నిజం చెయ్యాలని అందరూ ఎగబడ్డారు. అవకాశాల కోసం వలలు పన్నారు. అవసరాలు తీరాక పగబట్టారు. కోరికలు తీర్చలేదని కక్ష కట్టారు. నన్ను నాశనం చేస్తామని శపథం చేశారు. చివరికి నాశనం చేశారు. నీళ్లు రాని కళ్ళు శూన్యంలోకి చూస్తుంటే, శూన్యాన్ని మిగిల్చిన గతం గుండెను కొలిమిలా కాలుస్తుంటే, సమాజంలో రగిలే కామాగ్నిలో కమిలిపోయిన కమలంలా సెగలు కక్కుతూ తాను ఊహించుకున్న భవిష్యత్తులోకి పిచ్చిగా చూస్తోంది లలిత. లలిత ఓదార్పుగా పిలుస్తున్న ప్రమీలని నిర్వేదంగా చూసింది లలిత. దిండును గుండె కానించుకుని విరక్తిగా నవ్వింది. మనసా వాచ ఒక్కడనే భర్తగా నమ్మి అతనికే సర్వం అర్పించి, అతని దుర్మార్గాన్ని కూడా సహించి, అతని బలహీనతని మన్నించి, ఏ విధంగానూ అతని దారి కడ్డురాని నేను అందరి దృష్టిలో చెడిపోయిందాన్ని, కులటని, పెద్ద మనుషుల కళ్ళకి పతితని, కులకాంతల కళ్ళకి కులటని. చివరికి అపవిత్రులంతా నన్నిలాగే తయారు చేశారు. అందుకే ఆయనతో పాటు కొంతమంది అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వెరైటీ కోసం. అయినా నేను నమ్మింది, నమ్ముకుంది, సర్వం అర్పించింది, సర్వస్వం అనుకుంది అతనికే. ప్రమీల, ఇప్పుడు నన్ను చూస్తే నీకు అసహ్యం వేస్తుంది కదూ? కులట నన్ను చేరదీసిందని బాధపడుతున్నావు కదూ? ఇది నాకు నీతులు చెప్పేదని ఏవగించుకుంటున్నావు కదూ? ఇంకా చావలేదే అని ఆశ్చర్యపడుతున్నావు కదూ? ఇంకా బాధ్యతలు మిగిలి ఉన్నాయి. అమాయకంగా నా కోసమే బ్రతుకుతూ నా అండలేనిదే బ్రతకలేని నా వాళ్ళున్నారు. అందుకే ప్రమీల ఇంకా ఇలా బ్రతికున్నాను. పిచ్చిగా నవ్వుతున్న లలితకి సమాధానంగా ప్రమీల చెక్కిళ్ల మీద కన్నీరు ధారలు కట్టాయి. గుడ్ నైట్ కవితాదేవి, గుడ్ నైట్.
రాము, డాక్టర్ కుమార్ కవితని రూమ్ దాకా దించి వెళ్ళిపోయారు. తలస్నానం చేసి కలం పట్టుకొని ఫ్రెష్గా కూర్చున్న కవిత కళ్ళ ముందు కుమార్ రూపమే వద్దన్నా కనిపిస్తోంది. అన్ని అర్హతలు ఎక్కువ పాళ్లల్లో ఉన్న కుమార్ లాంటి వాళ్లను తను నవలల్లో వర్ణించిన, సజీవంగా నిలబెట్టిన అటువంటి మనిషి ఉన్నాడంటే నమ్మరెవ్వరు. కేవలం పాఠకుల్ని కల్పనతో అందంగా మోసం చేస్తున్నానని దుమ్మెత్తిపోస్తారు తన మీద. చెత్త కాగితం మీద పిచ్చి గీతలు గీస్తూ ముగ్ధలా నవ్వుకుంది. ఈసారి తన అంచనాలు తప్పు కావనిపిస్తోంది. ఎందుకో ఈసారైనా తన అంచనాలు తప్పకూడదనిపిస్తోంది. ఏమిటో చిగురులు తొడిగిన చెట్టు కన్నా మోడువారిన చెట్టే ఆత్రంగా, ఆరాటంగా తనకంటూ మిగిలిన చెమ్మను పీల్చుకుంటుంది. ఏపుగా మానును పాకే తీగ కన్నా నిరాశతో నేలవాలిన తీగకే చిన్న కర్రముక్కైనా ఆధారం కావాలనుకుంటుంది. తను అలా అనుకుంటోందా? మానసికంగా దెబ్బతిని జీవితంలో ఓడిపోయిన తనకెందుకు కుమార్ ఇంత దగ్గరగా అనిపిస్తున్నాడు? గోపాల్తో పరిచయం పెరిగాక, సన్నిహితంగా అలవాటయ్యాక అలవాటు ఆకర్షణగా, ఆ ఆకర్షణ ఒక బంధంగా తయారైంది. కానీ కుమార్తోటి పరిచయం చాలా తక్కువే. అయినా కూడా మండుటెండలో చినుకులు కురిసినట్టు, వడగాలిని మలయమార్తం చెదరగొట్టినట్టు ఏమిటి భావనలు నాలో? ఎందుకీ మార్పు నాలో? కుమార్తో పరిచయం పెరిగాక, అతను మానసికంగా తనని వశపరుచుకున్నాక తన నవలల్లోని పాత్రలు కృత్రిమంగా అనిపిస్తున్నాయి. అందరినీ బలహీనుల్ని చేసి పాఠకుల దృష్టిలో ప్రేమకు విలువ లేకుండా చేశానన్న కుమార్ అభియోగం పదే పదే చెవుల ముందు వినిపిస్తోంది. ప్రేమ పట్ల ఉన్న దృఢమైన అభిప్రాయాలు, ప్రగాఢ పవిత్ర భావనలు కవిత హృదయంలో గాఢంగా నాటుకున్నాయి. స్త్రీకి ఇంత విలువనందించి, స్త్రీ వ్యక్తిత్వాన్ని ఇంతగా గౌరవించి ఉన్నతంగా చూడగల కుమార్ లాంటి పాత్రలు సమాజంలో ఉన్నంతకాలం ప్రేమ బ్రతుకుతుంది, కలకాలం పవిత్రంగా బ్రతుకుతుంది. ఎందుకో తృప్తిగా ఉన్న కవిత కలం భావవేశంతో ముందుకు పరుగులు తీసింది. రమేష్ అంత మాట అన్నాడా? గోడ కానుకున్న ప్రమీల కళ్ళు జ్యోతుల్లా వెలుగుతున్నాయి. ఏం నువ్వు వెదవ ముండవని, పెళ్లాడతానని లేపుకొచ్చినప్పుడు తెలీదా? ప్రమీల నుంచి సమాధానం రాదని తెలుసు లలితకి. నెల రోజులు చౌకబారు హోటల్లో ఇష్టం వచ్చినట్టు వాడుకున్నప్పుడు వెదవదానికి పునిస్త్రీకి తేడా తెలియలేదన్నమాట. నేను పచ్చిగా మాట్లాడుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. అటువంటి వీధి కుక్కల్ని తలుచుకుంటే ఇంతకన్నా మర్యాదగా మాటలు రావు నాకు. పబ్లిక్గా అంటున్న నిజాయితీ తొంగి చూస్తోంది లలిత మాటల్లో. నువ్వు తప్పు చేశావని ఎందుకు బాధపడతావు? ఇందులో నువ్వు చేసిన తప్పేముందని? మసకబారుతున్న దీపానికి కూడా పురుగుని తన చుట్టూ తిప్పుకొని ముద్దు పెట్టుకొని అన్యాయంగా కాల్చేసే గుణం ఉంది. తనదారిన తను వెడుతున్న తుమ్మెదైనా, ఆకుచాటులేని అందమైన పువ్వుని, అందులోని మకరందాన్ని పూర్తిగా పీలిస్తే గాని కదిలి చావదు. కొన్ని ప్రకృతి సహజాలు, కొన్ని విషయాల్లో ఎవరిని ఏమీ అనలేం కూడా. దీపం మసకబారిందని తెలిసినా, అది తనని కాలుస్తుందని తెలిసినా పురుగెందుకు దాని చుట్టూ తిరగాలి? మాడి నేల మీద వాలేదాన్ని ఆ దీపం కాదు కదా భగవంతుడు కూడా రక్షించలేడే? మనలోని బలహీనతల్ని గుర్తించే అతి తెలివిని భగవంతుడు మగవాళ్ళకిచ్చాడు ప్రమీల. అందుకే ఎక్కడ గురి చూసి కొట్టాలో అక్కడ కొడతారు. ఎలా లొంగదీసుకోవాలో అలా లొంగదీసుకుంటారు. ఎలా వదిలించుకోవాలో కూడా వాళ్ళకి తెలిసినంత బాగా మరెవ్వరికీ తెలీదు. ప్రమీల కళ్ళు పొడిగా నవ్వుతుంటే లలిత కళ్ళల్లో తడి మెరిసింది. నీ కన్నీళ్ళు అప్పుడే ఖర్చు పెట్టేశావా ప్రమీల? ప్రమీల కళ్ళల్లో జీవం కనిపించలేదు. ఎంతో తెలివిగలదాననుకున్నా, జీవితంలో ఇంతగా మోసపోతానని, భవిష్యత్తే లేకుండా చేసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు లలిత. ఎంత తెలివి తక్కువ దానివి ప్రమీల. మగవాళ్ళని నమ్మిన తర్వాత కూడా తెలివేమిటి నా బొంద? ఇంకా భవిష్యత్తు గురించి ఆలోచించటం ఏమిటి? అసలు నువ్వు మొదట్లోనే తప్పటడుగు వేశావు. నేను వేశాననుకో, అది వేరే సంగతి. పెళ్లి చేసుకుందామనుకున్న వెధవ పారిపోదాం రమ్మన్నప్పుడే అతన్ని గురించి బాగా ఆలోచించాల్సింది. అతని తత్వాన్ని గురించి నిశితంగా అర్థం చేసుకుని ఉండాల్సింది. దూరంగా ఉంటూ బెట్టు చేస్తూనే అతని తత్వాన్ని గమనించి ఉండాల్సింది. నిజంగా పెద్ద మనిషి నీ మీద ప్రేమే ఉన్నట్లయితే రాగానే గుళ్ళో పెళ్లి చేసుకుని తరువాత కార్యం పూర్తి చేసి ఉండేవాడు. ముందర అతని పని పూర్తయిన తర్వాత నీ పని మీద అతనికి శ్రద్ధేముంటుంది? నీ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం అతనికేముంటుంది? జరిగిన దాంట్లో నీ తప్పుందని ఇప్పటికి కూడా నేననను. నీ స్థితిలో నేనున్నా జరిగేది డిటోనే. కాకపోతే కబులు చెప్తున్నానంతే. చూడు, మనలాంటి స్త్రీ మగాడిని నమ్మటం, గొర్రె కసాయివాడిని నమ్మటం తరతరాలుగా వస్తున్న ఆచారమే.
ఈ ఆచారాన్ని మార్చటం పుట్టించిన వాడికి కూడా సాధ్యం కాదు. కసిగా అంటున్న లలితని చూసే ధైర్యం లేనట్టు కళ్ళు మూసుకొని పడుకుంది ప్రమీల. కాస్త జరుగుతావా? మెల్లగా జరుగుతున్న ప్రమీల పక్కలో పడుకుని సాలోచనగా గోళ్లు కొరుక్కుంటూ చిన్నగా నవ్వుకుంది లలిత. నయం, నీ ఒంటి మీద డబ్బు చేసుకుందామని చూడకుండా అంతటితో వదిలిపెట్టాడు మహానుభావుడు. అతను చెప్పకుండా మాయమవటం మంచికే జరిగింది. లేకపోతే ఆర్థిక పరిస్థితులు, అంతస్తులు, పరువు మర్యాదలు ఆ తర్వాత గుర్తుకు వచ్చేవతనికి. అతనికి ఉద్యోగం పాడు లేదన్నావుగా, నీకు సుఖం ఇవ్వటమే అదృష్టం అనుకోమని పాత డైలాగ్ పారేసి కిరాయికి 10 మందిని ఊరకుక్కలాంటి వాళ్ళని నీ మీదికి ఉసిగొల్పేవాడు. లేకపోతే ఆ రకంగా చూస్తే నువ్వు అదృష్టవంతురాలివే. భయంగా కళ్ళు మూసుకున్న ప్రమీలని నిదానించి చూస్తూ క్షణం ఆగింది లలిత. చూడు, నేను అతిగా వాగుతున్నాను అనుకుంటున్నావా? ఇంతవరకు ఎవరి దగ్గర ఇలా వాగలేదు. నొప్పులు మొదలయ్యాక, బిడ్డ పుట్టేదాకా తల్లి బాధపడుతుందే, సరిగ్గా అటువంటి బాధే పడ్డానిన్నాళ్ళు. ఇన్నాళ్లకి నాలో పేరుకున్న కసి, కక్ష డెలివరీ చేసుకునే అవకాశం అదృష్టంగా నాకు వచ్చింది. అందులో ఇవాళ ఆఫీసుకి సెలవు కాబట్టి నువ్వు భరించాలి, తప్పదు. ప్రమీల చేతిని మృదువుగా రాస్తూ సాలోచనగా అంది లలిత. ఈ ఊళ్ళో నారాయణరావు అంటే ఎవరు? అతి ప్రయత్నం మీద గొంతు పెగిలించుకొని కొత్త విషయమేదో చెప్పబోతున్నట్టు విపరీతంగా వణికింది ప్రమీల. ప్రమీల చేతిలో లలిత చెయ్యి బిగుసుకుపోయింది. వాడుత్త డాఫర్, మెయిన్ బజార్లో పెద్ద మేడుంది, చూడటానికి ముసలి నక్కలా ఉంటాడు, వాడేనా? చిన్నగా తలూపింది ప్రమీల. అంతా అర్థమైనట్టు లేచి కూర్చుంది లలిత. అయితే ఆ రమేష్ గాడు నిన్ను వాడుకొని వాడి దగ్గరికి పంపించాడా? అర్చినంత పనిచేసింది. ప్రమీల కనురెప్పలు నీటి మీద కదులుతున్నాయి. అర్థమైంది. ఆ రమేష్ నారాయణరావు గ్యాంగ్లో వాడన్నమాట. నారాయణరావు ఎవరో తెలుసా? పబ్లిక్గా పెద్ద మనిషి. పరువు అనే ముసుగులో పరువంలో ఉన్న ఆడపిల్లల్ని, వాళ్ళ అసహాయతని ఆసరాగా తీసుకుని అన్ని విధాలా ఉపయోగించుకుని చివరికి వాళ్ళని బ్రోతల్ హౌసెస్కి అమ్మి అవసరమైతే పుచ్చిన శరీరాల మీద కూడా ఆనాకి బేడాకి హక్కును కొనుక్కునే నీచుడు. అతని కళ్ళంబడి మానంతో బయటపడ్డ ఆడపిల్లలు అరుదు. కారులోంచి కాలు బయటపెట్టడు. బయటపడ్డ ఆడపిల్లని సాధారణంగా వదలడు. అతని చేతికి అందెప్పుడు యమకింకురులాంటి రౌడీలు తయారుగా ఉంటారు. అతని నీడన రమేష్ లాంటి మేకవన్నె పులులు నీలాంటి అమాయకుల మీద వలలు పన్ని మీ సమాధుల మీద మేడలు కట్టుకోవటానికి తయారుగా ఉంటారు. నారాయణరావు ఎటువంటి వాడో అందరికీ తెలుసు. అతని క్రింద ఎంతమంది కన్నెలు నలిగి నాశనమైపోయారో కూడా తెలుసు. ఎన్ని శరీరాలు కుళ్ళిపోయి అతని ఉసురు పోసుకున్నాయో కూడా బాగా తెలుసు. అయినా అతను లక్షాధికారి. అందుకే అందరి నోళ్ళు మూతబడిపోయాయి. సమాజంలోని పెద్ద మనుషులకు చాలా కావలసిన వాడు. ఎటువంటి పనైనా పడతుల ద్వారా, సీసాల ద్వారా క్షణాల మీద సాధించే స్తోమత ఉన్నవాడు. అందరికీ కావాల్సినవాడు. అందరూ కావాలనుకునేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద మనిషినే ముసుగు తగిలించుకున్న భయంకరమైన విషపురుగు. అది సరే, అతని దగ్గరికి వెళ్ళి కూడా ఎలా తప్పించుకురాగలిగావు? ప్రమీల అరచేతిలో చెమటింకా ఆరలేదు. ఆ రోజు పెళ్లి విషయంలో రమేష్తో పెద్ద గొడవ జరిగాక ఏమీ జరగనట్టు సాయంత్రం నవ్వుతూ వచ్చాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశానని, బాగా అలంకరించుకొని వెళ్ళి ఉంటే తనక్కడికి వస్తానని, ఒక 10 మంది అయినా ఫ్రెండ్స్ని కూడగట్టుకోవాలని నన్ను నమ్మించి ఆ నారాయణరావు అడ్రస్ నాకిచ్చి వెళ్ళాను. అప్పటికే భంగపడ్డ నేను నారాయణరావు మాటల్ని బట్టి, వైఖరిని బట్టి రమేష్ పథకాన్ని అర్థం చేసుకున్నాను. రమేష్ ఎవరో కూడా తెలుసుకోగలిగాను. ఎక్కడలేని తెగింపు, ధైర్యం వచ్చాయి. ఎంతమందినో మోసం చేసిన ఆ నారాయణరావుని మంచి మాటలతో, తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అందంగా మోసం చేసి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయటపడ్డాను. ఆ తరువాత నీ కంటపడ్డాను. నిర్లిప్తంగా నవ్వుతున్న ప్రమీల బుగ్గల మీద కన్నీటి చారులు జాలిగా నవ్వాయి. పోన్లే, పులి బోన్లోంచి బయటకొచ్చావు. అంతవరకు అదృష్టవంతురాలివి. కొంతకాలం బయటకు తిరగకుండా ఉంటే బ్రతికిపోతావు. మామూలుగా అయితే ఆ నారాయణరావు నిన్ను వదిలేవాడు కాదు. పట్టానికి నా మీద పడ్డాయి వాడి కళ్ళు. కానీ అది సరని చెప్పాను. అదేలే, ఆయన వీడికి వరసకి కొడుకవుతాడు. నీతి కోసం కాకపోయినా నా నోరు మంచిది కాదేమోనని కాస్త భయం. అందుకే ఆ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యేదాకా మన జోలికి వాడంతటా వాడు రాడు నిశ్చింతగా అంటూ చిన్నగా నవ్వింది. తెలివైందంటే నిజంగా మీ చెల్లెలు దుర్గే. నువ్వేమైనాను తెలివంటే తనదే తెలివి. తన కోరికలకి, వాంఛలకి అన్ని విధాలా అనువైన వాడిని
మర్యాదగా తాళి కట్టి తన మర్యాద నిలిపేవాడిని గుప్పిట్లో పెట్టుకొని గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. నిజానికి కోరికలనేవి మీ ఇద్దరిలోనూ ఒకటే కదా, కానీ ఎన్నుకున్న దారులను బట్టే. తను చూడు, అటు కోరికలు తీర్చుకుంటోంది, ఇటు పతివ్రతల కబుర్లు చెప్పి నీ మొహం మీద పేడనీళ్లు కొట్టింది. అందరి ముందల దుర్గా అంత అసహ్యంగా మాట్లాడి గెంటేస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అదే తెలివి తక్కువ. తన మెళ్ళో పసుపు తాడుంది, పగలంతా కప్పుకోవటానికి ముతక చీరలు, 10 మంది కప్పిన పరువు ఉంది. రాత్రిళ్ళు సానిదానికన్నా హీనంగా మొగుడు మీద పడ్డా దాన్నేం చేసిన పతివ్రతే మరి. తెల్లారి లేవంగానే ఒంటిని కప్పేసుకుంటుందిగా మరి. అటువంటి వాళ్ళు నీతులు చెప్పకపోతే ఇంకెవరు చెప్పేది? ప్రమీల కన్నీళ్లు తుడిచిన లలిత ఇంకా అవి ఆగవని మౌనంగా చూస్తూ ఉండిపోయింది. పోనీ తనన్ని మాటలంటున్న అమ్మా నాన్న సరే, వాళ్ల పరువుని గంగలో కలిపానని నన్ను గంగలో దూకి చావమన్నారు. వాళ్ళు మాట్లాడినందుకు కాదు నా బాధ. కనీసం ప్రసాద్ అయినా, పోనీ నేను కావాలనుకున్న బావైనా నా వంక కన్నెత్తి చూడలేదు తెలుసా. పవర్స్ అన్నీ దుర్గకిచ్చేసినట్టు, ఒక పురుగును చూసినట్టు చూశారు. నాన్న దగ్గరకు పిలిచి పుక్కిలి పట్టిన నీళ్లను శక్తి కొద్దీ నా మీద ఉమ్మేశాడు. చెడిపోయిందానా, ఇంకా చచ్చావో లేదోనని చూడటానికొచ్చావా? ఏ రైలు కిందో తలపెట్టి చావలేకపోయావా? అమ్మ ఇదే మాట, మరో విధంగా దుర్గా ఇదే మాట. ఈ మాటే అందరి కళ్ళలోనూ కొట్టొచ్చినట్టు కనిపించి క్షణం కూడా ఉండలేక నేనొచ్చేస్తుంటే బేలగా ఏడుస్తున్న ప్రమీలని దగ్గరకు తీసుకుంది లలిత. ఆ పసిది ఇన్నాళ్ళు నా దగ్గర పెరిగింది, నేను పెంచినది. చెంబెడు పసుపు నీళ్లు తెచ్చి నేను నిలబడ్డ చోటల్లా చల్లింది తెలుసా. ప్రమీలని మరింత దగ్గరకు తీసుకుంది లలిత. వాళ్ళేం చేస్తారు పాపం, సమాజంలో బ్రతుకుతున్న మనుషులు. అలా వాళ్ళు చెయ్యకపోతే రేపటి నుంచి సమాజం వాళ్ళని బ్రతకనివ్వదుగా. మరి ఒక్కసారి కాలు జారితే ఇంకంతే, వాళ్ళు జీవితాంతం కుళ్ళి కుళ్ళి చావాల్సిందే. అదే సమాజం నీతి, దానికి బలైపోవాలి తప్పదు. ఎంతోసేపు మౌనంగా ఉండిపోయారిద్దరూ. పుట్టుకలు వేరైనా, దారులు వేరైనా, ఒక జాతి పక్షులం, ఒకే గూటికి చేరాం. నీడ కోసమో ఓదార్పు కోసమో నిర్లిప్తంగా అంటున్న లలితను చూస్తూ నిశ్శబ్దంగా కళ్ళు తుడుచుకుంది ప్రమీల. ఇప్పుడు నువ్వేం చేద్దామని అసలు విషయానికి వచ్చినట్టు అడిగింది లలిత. నాకసలు బ్రతకాలని లేదు లలిత, అదంతా ఒట్టి మాటల్లే. చావు మన చేతుల్లో ఉంటే కదా. నిజంగా చావాలని ఉంటే ఆ చావు వాడు దిక్కు లేకుండా వదిలేసినప్పుడే వచ్చేది. ఇంట్లో వాళ్ళు వెళ్ళగొట్టినప్పుడే ప్రాణాలు తీసుకుని ఉండేదానివి. మళ్ళా రమేష్ మీద ఆశ చావక ఈ ఊరొచ్చి దిక్కు దివాణం లేకుండా నడివీధిన పడ్డప్పుడే గోరంత విషం కొనుక్కుని ఉండేదానివి. ఆ మాట తీసేయి, కానీ ముందు జరిగేవి ఆలోచించు. ఎంతో అనుభవజ్ఞురాల్లా అంటున్న లలితకి సమాధానం చెప్పలేకపోయింది ప్రమీల. చెప్పు ప్రమీల, నీకు భారంగా ఉండటం నాకిష్టం లేదు. ప్రమీల బలవంత అనగలిగింది. అంతేనా, లేక ఈ చెడిపోయిన దాని దగ్గర? లలిత నోటిని సున్నితంగా మూసింది ప్రమీల. ముక్కు మొహం తెలియకపోయినా, కన్నవాళ్లకి పనికిరాకపోయినా స్వంత చెల్లెల్లా ఆదుకున్నావు. బజార్న పడకుండా నీడ చూపించావు. మండే గుండెకు ఓదార్పు నందించావు. ఎవ్వరూ తుడవలేని నా కన్నీళ్లను ఆత్మీయతతో తుడిచావు. నిజమైన స్నేహానికి నిర్వచనం చెప్పావు. అటువంటి నిన్ను అంత మాట అనటం కన్నా పాపం ఉంటుందా? మనస్ఫూర్తిగా అంటున్న ప్రమీల భుజాల్ని ఆప్యాయంగా నొక్కింది లలిత. పర్వాలేదు, నీకు మాట్లాడడం వచ్చన్నమాట. నాకే అనుకున్నా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది గమ్యాన్ని గురించి, కానీ కృతజ్ఞతలు చెప్పుకోవటానికి మాటల కోసం కాదు. నువ్వే చెప్పు లలిత. కొడిగట్టే దీపంలా, నిండా మునిగిన పడవలా నిర్లిప్తంగా ఉంది ప్రమీల. అవసరాలు తీర్చుకొని పారిపోయిన ఈ రమేష్ మళ్ళా నీ దగ్గరికి వస్తాడనుకోవడం తెలివి తక్కువ. వచ్చిన ఆ నారాయణరావుకి బలైపోవటానికి సిద్ధంగా ఉండాలి నువ్వు. అన్ని బంధాలు తెంపేసుకొని పసుపు నీళ్లు చల్లుకున్నారు మీ వాళ్ళు. అన్ని విధాలా నిన్ను ప్రోత్సహించిన నీ ప్రాణ స్నేహితురాలు అనబడే పద్మ పరువు చాటును దాక్కుని మొహం చాటేసింది. ఆకలితో ఉన్న రేచుకుక్కల్లాంటి వాళ్ల మధ్య ఒంటరిగా ఎక్కువ కాలం ఉండలేవు నువ్వు. ఎప్పుడు ఏ కుక్క వాసన పట్టినా మీదికి దూకి ఉన్న ప్రాణాల్ని లాగేసుకుంటుంది. వీటి నుంచి తప్పించుకోవటం అసాధ్యం. నీడలేని నీ మీద సమాజం పగబడుతుంది. కాలు కదిలిస్తే కాటయ్యటానికి సిద్ధంగా ఉంటుంది. ఊరంతా పెద్ద మనుషులుంటారు. మర్యాదను కప్పుకొని విషపు నవ్వు నవ్వుతూ మెత్తని కత్తితో నీ గొంతు కొయ్యటానికెప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇంకపోతే వీధి వీధిన పేట పేటన పతివ్రతా శిఖామణులు గుట్టలు గుట్టలుగా ఉంటారు. వాళ్ల మానసిక వ్యభిచారాన్ని మంగళసూత్రాలు దాచేస్తూ ఉంటాయి.
చాటుమాటు వ్యవహారాలు సాంప్రదాయపు తెరలో యథేచ్ఛగా సాగుతూనే ఉంటాయి. శృతిమించిన కామలీలలు సంసారమనే పవిత్ర రథం మీద అతి పవిత్రంగా సాగుతూనే ఉంటాయి. తమలోని సంకుచితత్వాన్ని కుళ్ళుని దాచుకోలేక తమలాంటి మనస్తత్వాలు గల స్త్రీలు తమ తమ ఏకపత్ని వ్రతుల్ని ఎక్కడ బుట్టలో వేసుకుంటారోనన్న భయంతో, అప్పుడు తమ భవిష్యత్ ఏదో అయిపోతుందన్న బెంగతో, తమ పవిత్రతను అందరూ గుర్తించాలని, గుర్తించబడాలని, అందుకని ప్రత్యేకంగా పతితల్ని వేలెత్తి చూపించాలని, అవకాశం దొరికితే చిత్రహింసలు చెయ్యాలని కంకణం కట్టుకుని కూర్చున్నారు. అన్నిటినీ కాచి వడబోసి ఈ నీడ ఏర్పాటు చేసుకున్న నువ్వు అమాయకురాలివి. నిర్దాక్షిణ్యంగా తుంచివేయబడ్డ పువ్వులాంటి దానివి. నీకు మట్టి అంటింది. వేళ్లు నాటుకుపోతున్న సాంప్రదాయం నిన్ను వెలివేసింది. అయినా పశువుల కాళ్ల క్రింద నలిగి త్వరలోనే నువ్వు అంతమవ్వకుండా ఉండాల్సిన బాధ్యత నా నెత్తిమీద వేసుకున్న స్తోమత ఉండి కాదు. నేను నలగని పుష్పాన్నని నిన్ను రక్షించాలని, ఈ 4 గోడల మధ్యన నీకు పూర్తి రక్షణ దొరుకుతుందని కాదు. చాలా తరచుగా పశువుల కాళ్ల కింద నలిగి అనుకున్న దానికన్నా దారుణంగా చచ్చిపోయే కన్నా చస్తూ బ్రతుకుతూ అప్పుడప్పుడు పశువులకి ఎరావుతూ కొంతకాలమైనా బ్రతికుండి కనీసం సామాన్యమైన చావునైనా ఆశించటంలో తప్పులేదు. చూస్తూ చూస్తూ చావలేం. బజారు కుక్కల్లాంటి హీనమైన బ్రతుకును బ్రతకలేం. ఏదో జాతి కుక్కలా విరగబడి పిచ్చిగా నవ్వుతోంది లలిత. భయం భయంగా పిచ్చిగా చూస్తున్న ప్రమీలను ఆప్యాయంగా చూస్తూ పొలమారేదాకా నవ్వింది. భయపడకు, నాకింకా పిచ్చి పట్టలేదులే. ఏదో నాకు ఉద్యోగం అంటూ ఉంది కనుక కడుపులు నిండుతాయి. సమాజం వేసిన ముద్ర ఉంది కనుక దాని బురద అప్పుడప్పుడు మనకు అంటుతూ ఉంటుంది. అప్పుడప్పుడే అందరి దృష్టిలో ఎలాగూ చెడ్డావు. వీధిన పడి హీనంగా చెడే కన్నా ఇక్కడ ఘరారాగానైనా. లలిత కళ్ళల్లో నిజాయితీ కనిపించింది. తనని అందరూ అసహించుకొని వెలివేసిన మండే ఆ గుండెలో తన కోసం జాలి మిగిలి ఉన్నట్టు కనిపించింది. బట్టబయలు పెను తుఫాన్లో చిక్కుకున్న తనకో నీడ కనిపించింది. కొడిగట్టే ఈ దీపానికి తోడులా వెలిగే మరో ఒత్తి దొరికింది. వెలిగేది ఎంతకాలమో, ఆరేది ఎప్పుడో. ఆర్తితో తనని గట్టిగా పట్టుకున్న ప్రమీల కళ్ళల్లో తనకు కావాల్సిన భావన వెలితిగా దొరికింది. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది లలిత. కథ కొనసాగుతుంది.